నమస్కారం. మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇన్నాళ్ళు మహాకుంభమేళాలో సందడి చేసిన అఖాడా సాధువులు తిరిగి ముఖం పడుతున్నారు. ఈ నెల 26న మహాకుంభమేళ అధికారికంగా ముగియనుండడంతో ఇంకా పుణ్యస్నానం చేయని వారంతా వివిధ మార్గాల ద్వారా ప్రయాగ్రాజ్ చేరుకుంటూనే ఉన్నారు. విమాన ఛార్జీలు తగ్గించుకోవడం, రైళ్లలో రద్దీ కాస్త తగ్గడంతో భక్తులు ప్రయాగ్రాజ్ వైపు పోటెత్తుతున్నారు. ఆ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మహా కుంభమేళా నుంచి అఖాడా సాధువులు తిరుగుముఖం పడుతున్నారు. క్రమంగా వారి వారి టెంట్ల నుంచి తమ తమ అఖాడాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు వెళ్లిపోతే మళ్లీ 12 ఏళ్లకే కనిపిస్తారు. అప్పటి వరకు లోక కళ్యాణం గురించి ప్రార్థనలు చేస్తారు. యోగ మార్గంలో సాధన చేస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చిన కోట్లాది భక్తులకు ఆశీర్వాదం ఇచ్చిన నాగ సాధువులు వెళ్లిపోతుండడం కుంభనగర్ బోసిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభ నగర్ త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహాకుంభమేళా అధికారికంగా ఫిబ్రవరి 26న ముగియనుండగా ఈ మేళాకు ఆధ్యాత్మిక పరిమళాన్ని అద్దిన 13 అఖాడాల సాధువులు క్రమంగా తిరుగుముఖం పడుతున్నారు. దీనికి సూచికగా ఆయా అఖాడాల ధర్మ ధ్వజాలను వారు అవనతం చేశారు. గత సోమవారం నాటి వసంత పంచమితో తుది అమృత స్నానం ముగిసినందున సంప్రదాయబద్ధమైన కడీ పకోడా విందుతో సాధువులు తమ స్థావరాలకు తిరుగు పయనమవుతున్నారు. వీరిలో పలువురు మార్గ మధ్యలో కాశీ, అయోధ్య, బృందావనం, ఆనంద్పూర్ సాహిబ్లను సందర్శించి పూజలు చేయనున్నారు. కుంభమేళాలో వసంత పంచమి ముగిశాక వచ్చే మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి సాధారణ భక్తుల కోసం మాత్రమేనని జూనా అఖాడా అంతర్జాతీయ అధికార ప్రతినిధి శ్రీ మహంత్ నారాయణ్ గిరి తెలిపారు. యూపీ ప్రభుత్వ అంచనాల ప్రకారం గురువారం నాటికి 39 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించారు. ఇదిలా ఉండగా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తన కేబినెట్లోని 3 మంత్రులు, 4 భాజపా ఎమ్మెల్యేలతో కలిసి గురువారం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. దేశంతో పాటు మణిపూర్ ప్రజల శాంతి, పురోగతి కోసం ప్రార్థించినట్లు బీరెన్ సింగ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని కుటుంబ సమేతంగా గురువారం ప్రయాగ్రాజ్ను సందర్శించి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ నుంచి 68 మంది హిందూ భక్తులు మేళాకు విచ్చేశారు. ఈ మహాకుంభ పర్వంలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ స్నానాల వల్ల ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయని చాలా మంది నమ్మకం. ఈ కాలంలో మకర సంక్రాంతి వేళ చేసే దాన ధర్మాలు, వాటి వల్ల పునర్జన్మ తర్వాత కూడా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అదేవిధంగా నువ్వుల నూనెతో స్నానం చేయడం, నువ్వులతో హోమం చేయడం, నువ్వులు కలిపిన నీరు తాగడం, నువ్వులతో తయారు చేసిన పదార్థాలను తినడం, నువ్వులను దానం చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలలో ప్రస్తావన ఉంది. ఫిబ్రవరి 12, 2025 మాఘ పూర్ణిమ వేళ పవిత్రమైన గంగానదిలో స్నానం చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి. అదేవిధంగా పూర్వీకులను స్మరించుకుంటూ దాన ధర్మాలు చేయడం వల్ల మోక్షం కూడా లభిస్తుంది. ఈ పర్వదినాన చంద్రుడు తన నిండు కిరణాల ద్వారా ప్రజల బాధలను తొలగిస్తాడని చాలా మంది నమ్ముతారు. 26 ఫిబ్రవరి 2025 శివయ్య పార్వతీదేవిని స్మరించుకుంటూ మహాశివరాత్రి వేళ ఉపవాస దీక్ష చేపట్టాలి. ఈ పవిత్రమైన రోజున శివ పార్వతుల కళ్యాణం జరిగిందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఇది వాటి మహాకుంభమేళ ప్రత్యేక కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.